మా ఇట్ట కండక్టరు నొప్పులు వచ్చింటే పెయిన్స్ వచ్చింటే కాన్పు చేసినారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణి బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చింది. గద్వాల్ నుంచి వనపర్తికి వెళ్లే పల్లెవలుగు బస్సులో గద్వాల మండలం కొండపల్లి గ్రామానికి చెందిన సంధ్య అనే మహిళ తన భర్తతో కలిసి వెళ్తోంది. వనపర్తికి 15 కిలోమీటర్ల దూరంలోని నాసినపల్లి గ్రామం వద్ద మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో మహిళా కండక్టర్ భారతి స్పందించారు. బస్సును నిలిపివేసి బస్సులో ఉన్న ఆశా కార్యకర్త సహకారంతో సంధ్యకు డెలివరీ చేశారు. సంధ్యకు 12 ఆడబిడ్డ జన్మించింది. అనంతరం 108 వాహనంలో తల్లి బిడ్డను వనపర్తి ఆసుపత్రికి తరలించారు. రక్షాబంధన్ ను పురస్కరించుకుని తన అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు సంధ్య గద్వాల నుంచి వనపర్తికి బయలుదేరింది. అయితే అదే రక్షాబంధన్ రోజు సంధ్య ఆడబిడ్డకు జన్మనివ్వడం విశేషం. అందులోనూ ఆర్టీసీ బస్సులో జన్మనివ్వడం ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం. డ్యూటీలో ఉన్న కండక్టర్ భారతి సమయస్ఫూర్తితో వ్యవహరించి పురుడు పోయడంతో ఇప్పుడు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ పుణ్యమంతా భారతిదే అని అందరూ ప్రశంసిస్తున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడిన కండక్టర్ భారతిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. అలాగే ఈ ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బస్సు కండక్టర్ ను అభినందించారు. కండక్టర్ సమయస్ఫూర్తి వల్లే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని కొనియాడుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మా ఇట్ట కండక్టరు నొప్పులు వచ్చింటే పెయిన్స్ వచ్చింటే కాన్పు చేసినారు. వనపర్తి దగ్గరకు వచ్చింటే బస్సులో చేసినాము. డపాల నుంచి గద్వాల బస్ ఎక్కిన కండక్టర్ చేసింది. ఎమ్నూరు దర్శన పెద్దేరు మంగమ్మ. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ అరుణకుమారి, గైనిక్ హెచ్ఓడి మన వనపర్తి ఎంసీహెచ్లో. ఈరోజు పొద్దున మిసెస్ సంధ్య, వైఫ్ ఆఫ్ రామాంజనేయులు అనే అమ్మాయి మన దగ్గరికి అడ్మిట్ అయింది 9 గంటలకి. ఆమె గద్వాల నుంచి వనపర్తికి కొండపల్లి విలేజ్ నుంచి బస్సులో ప్రయాణం చేస్తూ వస్తుండగా ఆమెకి మధ్యలో ఆమెకి నొప్పులు వచ్చాయి. ఆ నొప్పులు వచ్చిన టైంలో ఆమెతో పాటు ప్రయాణిస్తున్న ఆమె అత్తగారు, సిస్టర్ ఆమెతో అంటే లేడీ కండక్టర్ గారు ఇద్దరు కలిసి సమయస్ఫూర్తితో వ్యవహరించి మధ్యలో బస్సును ఆపి ఆమెను డెలివరీ కండక్ట్ చేశారు. సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. ఆమెకు ఒక అమ్మాయి పుట్టింది, 2.4 kg బేబీ పుట్టింది అనమాట. ఆమె డెలివరీ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసి వాళ్ళు మళ్ళీ ఇక్కడ వనపర్తిలో అడ్మిట్ చేసి పంపించారు. 9 o'clock మా దగ్గరికి వచ్చింది. మేము ఆమెను ఎగ్జామిన్ చేశాము. ఆమె పరిస్థితి నిలకడగా ఉంది, బ్లీడింగ్ అదంతా ఏమీ లేదు. మదర్ కండిషన్ బాగుంది, బేబీ కండిషన్ కూడా బాగుంది. బేబీకి వ్యాక్సినేషన్ ఇస్తున్నాము. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు.